రాత్రి పడుకునే ముందు దీన్ని తప్పకుండా చేయండి. అదేంటో తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆ విషయంలోకి వెళ్దాం. మన మైండ్ ఎప్పుడు అత్యంత శక్తివంతంగా ఉంటుందో తెలిస్తే ఆ సమయంలో గనక మనం అనుకున్నది సాధించాలి అనుకుంటే తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాలను త్వరగా చేరుకోగలం. మరి ఆ సమయం ఎప్పుడో తెలుసా? మనం రాత్రి పడుకునే ముందు. రాత్రిపూట మనం పడుకునే ముందు మన మెదడు అత్యంత చురుగ్గా పనిచేస్తుంది. మనం ఆ సమయంలో ఏదైనా అనుకోని ఆలోచిస్తూ ఉంటే మన జీవితం కూడా అదే విధంగా కొనసాగుతుందట. మనం రోజంతా పాజిటివ్ గా ఆలోచించి రాత్రి పడుకునే ముందు నెగిటివ్ గా ఆలోచిస్తే ఆ రోజంతా మనం పాజిటివ్ గా ఆలోచించి చెయ్యాలనుకున్నది వృధా అయిపోతుంది. నిజానికి మన మెదడు రోజులో కంటే రాత్రి పడుకునే ముందే ఎక్కువ షార్ప్ గా పనిచేస్తుందట. మరి నిద్రపోయే ముందు మనం ఆ రోజులో జరిగిన పాజిటివ్ విషయాల కంటే నెగిటివ్ విషయాలనే ఎక్కువగా ఆలోచిస్తాం. అది మన తప్పు కాదు, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మనల్ని ఆ విధంగా మార్చేశాయి. దీనికి భిన్నంగా నెగిటివ్ విషయాల కంటే పాజిటివ్ విషయాల గురించి, మనం సాధించాలి అనుకున్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడితే మన జీవితం కూడా ఆ దిశగా అడుగులు వేయటానికి ప్రణాళికను వేసుకుంటుంది. ఇప్పుడు మనం చెప్పిన దాని ప్రకారం మీరు కొద్ది రోజులు ప్రయత్నించి చూడండి. మీలో వచ్చిన మార్పుకి మీరే ఆశ్చర్యపోతారు. అలా కాకుండా ఎవరో మిమ్మల్ని ఏదో అన్నారని, ఏదో సాధించలేకపోయామని బాధపడుతూ పడుకునే ముందు మీరు ఈ విధంగా ఆలోచించినట్లయితే మీ జీవితం అనేది కూడా ఈ విధంగానే నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది. అలాగే నిద్రపోయే 10 నిమిషాల ముందు గట్టిగా 10 సార్లు ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉండాలి. అంతేకాకుండా మీరు సాధించాలి అనుకున్న లక్ష్యాలపై మీ మనసును కేంద్రీకృతం చేయండి. మీలో ఏదో కొత్త శక్తి వచ్చినట్లుగా ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఆ సమయంలో మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది యాక్టివ్ గా ఉంటుంది. మన నెగిటివ్ ఆలోచనలు కేవలం ఆలోచనలుగానే కనిపిస్తాయి. మన సబ్ కాన్షియస్ మైండ్ మాత్రం వాటినే నిజం అనుకొని వాటిని సజెషన్ గా తీసుకొని మనం ఏదైతే వద్దని అనుకుంటామో అదే జరుగుతుంది. మనకి అప్పుడప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని కూడా ఆలోచిస్తూ ఉంటాం. ఇలా అనుకుంటూనే మనం మన జీవితాలని నెగిటివ్ దిశలోకి తీసుకువెళ్తాం. మనం ఏదైనా ఒక వస్తువు కొనడానికి మార్కెట్ కు వెళ్తాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువుని కొనుక్కొని వస్తాం. ఈ విధంగా మన ఆలోచన విధానం కూడా మన జీవితాన్ని మార్చేస్తుంది. మనకి ఏదైనా ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు మరుసటి రోజు గురించి మనం ఆలోచిస్తూ బాధపడుతూ లేదా భయపడుతూ ఉంటాం. ఆ విధంగా నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా ఆలోచిస్తే మనకి రిజల్ట్ కూడా 50% పాజిటివ్ గా వచ్చే అవకాశం ఉంటుంది. మరి పాజిటివ్ గా మనం అనుకున్న లక్ష్యాల గురించి ఆలోచిద్దాం. మనం సక్సెస్ ను సొంతం చేసుకుందాం. సో చూశారు కదా, మీరు కూడా రాత్రి పడుకునే ముందు నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా ఆలోచించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.